హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోమలా డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, సో దట్ ఏదైనా న్యూ వీడియో కనుక అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈరోజు వీడియో వచ్చేసి శివరాత్రి వ్లాగ్ అనమాట. ఇదైతే శివరాత్రికి ముందు రోజు ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా శివరాత్రికి నేనైతే అభిషేకం అయితే చేయించుకుంటాను. అండ్ ఆ అభిషేకానికి కావాల్సిన పూజా సామాగ్రి ఉంటాయి కదా, సో అవి తెచ్చుకుందామని చెప్పి ఇంకా బయటకైతే వచ్చానమాట. మీరు అబ్జర్వ్ చేశారా? ఖచ్చితంగా ఫ్లవర్స్ కాస్ట్ అలాగే ఫ్రూట్స్ కాస్ట్ ఫెస్టివల్స్ అప్పుడు చాలా ఎక్కువ చెప్తారు. ఇక్కడ అదే చూస్తున్నాను, ఏది అడిగినా ఎక్కువ రేట్లు చెప్తున్నారు. చిన్నప్పుడు శివరాత్రి అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండేదాన్ని, బట్ కొన్ని ఇయర్స్గా అయితే ఉపవాసం చేయడం లేదు. అండ్ ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా ఉపవాసం చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. అండ్ మీరు ఎలాంటి ఉపవాసం చేశారో కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఉపవాసంలో కూడా మనకి 3 టైప్స్ ఉంటాయి కదా. లైక్ ఫస్ట్ వన్ వచ్చేసి నిరాహార ఉపవాసం, అంటే ఎలాంటి ఫుడ్ ఇంటేక్ తీసుకోకుండా ఓన్లీ వాటర్ తీసుకుంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫలాహారం ఉపవాసం, అంటే ఓన్లీ పండ్లు రసాలు లేకపోతే పాలు కొబ్బరి నీళ్ళు ఇవే తీసుకుంటారనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి సాత్విక ఆహారం, అంటే లైట్ ఫుడ్ అనమాట. లైక్ కోకోనట్ వాటర్, మిల్క్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ తీసుకోవటం, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్, అలాగే మనకి సాబుదానా ఇలాంటివన్నీ తీసుకుంటారనమాట. 3 టైప్ ఆఫ్ ఫాస్టింగ్స్లో మీరు ఏ టైప్ ఆఫ్ ఫాస్టింగ్ చేశారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మర్చిపోకుండా. అండ్ నేను వచ్చేసి అయితే ఫలాహారం ఉపవాసం చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నిరాహార ఉపవాసంలో ఓన్లీ వాటర్ తాగి ఉండాలి, కొంచెం కష్టం అని చెప్పి ఇంకా నేను ఫలాహారం ఉపవాసం చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో కొంచెం ఫ్రూట్స్ కన్జ్యూమ్ చేయొచ్చు, అలాగే కొబ్బరి నీళ్ళు కూడా తాగొచ్చు కదా. సో ఇదైతే కొంచెం మనకి సెట్ అవుతుంది అని చెప్పి నేను డిసైడ్ అయ్యి ఇంకా ఫలాహారం ఉపవాసం చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో వీడియోలోకి వచ్చేస్తే నేను ఇక్కడ అభిషేకం కోసం షుగర్ కేన్ జ్యూస్ అనేది చేపిస్తున్నాను అనమాట. షుగర్ కేన్ జ్యూస్ తీసుకుని నేనైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే రేపు ఫెస్టివల్ కాబట్టి ఇంకా అందరూ ఏదో ఒకటి తీసుకోవడానికి బయటకు వస్తారు. సో ట్రాఫిక్ ఎక్కువైపోయింది అనమాట. అండ్ నేనేం తీసుకున్నానో మీతో ఇంటికి వెళ్ళాక షేర్ చేస్తాను. ఇంటికైతే వచ్చేసాను. నేనేం తీసుకున్నానో మీతో అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి కర్బూజాలు అనమాట. ఇది ఒక్కొక్క కర్బూజా వచ్చేసి 60 రూపీస్ తీసుకున్నారు. 2 వచ్చేసి 120 రూపీస్ పడ్డాయి. ఎంత బార్గెన్ చేసినా ఇవ్వలేదు. అండ్ రేపు ఫాస్టింగ్ ఉంటున్నాము, ఫ్రూట్స్ అవసరం అని చెప్పి ఇంకా తీసుకోక తప్పదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ అనమాట. ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఎల్లో చామంతులు అలాగే తెల్ల చామంతులు 2 తీసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ½ డజన్ బనానాస్ అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి 40 రూపీస్ తీసుకున్నారు. అండ్ తర్వాత వచ్చేసి బిల్వపత్రం. సో బిల్వపత్రం తీసుకునేటప్పుడు ఆకులన్నీ మంచిగా ఉండేలాగా చూసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఆవు నెయ్యి అనమాట, 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆవు పెరుగు అనమాట. ఆవు పెరుగు అయితే దొరికింది, కానీ ఆవు పాలు అయితే అసలు ఎన్ని షాప్స్లో అడిగినా అవైలబుల్ లేవని చెప్పారు. మార్నింగ్ వస్తాయని చెప్పారు. అండ్ తమలపాకులు కూడా దొరకలేదు. ఇంకా ఆవు పాలు అలాగే తమలపాకులు మార్నింగ్ తీసుకుందామని చెప్పి ఇంకా వచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి అభిషేకం కోసం చెరుకు రసం అలాగే హనీ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ అయితే లేచాను. ఇంకా లేచిన తర్వాత హౌస్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకుందామని చెప్పి అనుకున్నాను. నేనైతే ఇలా ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా నైట్ అయితే ఈ పూజా సామాగ్రి వచ్చేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను.
అండ్ ఇప్పుడైతే పూజ చేసేసుకుందాము. పూజ అయితే నేను చాలా సింపుల్గానే చేసుకుంటాను, ఎందుకంటే నాకు పెద్దగా మంత్రాలు ఇవన్నీ తెలియదు. నా దగ్గర ఒక బుక్ ఉంటుంది, ఇంకా ఆ బుక్లో ఏవైతే ఉన్నాయో అవి వరకు చదువుకొని ఇంకా సింపుల్గా కంప్లీట్ చేసుకుంటాను పూజ. ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పి అనుకున్నాను. టెంపుల్లో నేనైతే అభిషేకం అలాగే దీపారాధన కూడా చేయించుకుందామని చెప్పి అనుకున్నాను. సో ఎంత గుర్తుపెట్టుకున్నా ఏదో ఒకటి మర్చిపోతాం కదా. సో ఇక్కడ ఆల్రెడీ మర్చిపోతానని చెప్పి నేను టేబుల్ మీద అరేంజ్ చేసి పెట్టుకున్నాను. బట్ ఏదో ఒకటి మనం మర్చిపోతాం కదా. సో నేనైతే షుగర్ మర్చిపోయాను అనమాట. సో మనం అభిషేకం చేయించుకునేటప్పుడు పాలు, పంచదార, తేనె, నెయ్యి ఇవన్నీ ఇస్తాం కదా. సో షుగర్ మర్చిపోయాను. బట్ తప్పదు, ఒక్కొక్కసారి ఇంతే అలాగే జరుగుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీపారాధన చేయడానికి ఇలాగా బాక్స్ అయితే పట్టుకెళ్తాను, అన్నీ దీంట్లో సర్ది పెట్టుకోవచ్చు అని చెప్పి. ఇంకా లాక్ చేసుకుని డోర్ అయితే ఇంకా మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. మా ఇంటి దగ్గర నుంచి బైక్ మీద వెళ్తే టెంపుల్కి 5 minutes అనమాట. సో మనకి మెయిన్ రోడ్ మీద అయితే ఉంటుంది శివాలయము. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ టెంపుల్ బయట మనకి పూజా సామాగ్రికి కావాల్సినవన్నీ పెడతారు కదా, బట్ ఇక్కడైతే పెట్టలేదు. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి పాలు అలాగే తమలపాకులు ముందరికెళ్ళి తీసుకొస్తానని చెప్పి వెళ్ళారనమాట. సో నేనైతే ఇలా బయట నుంచునే ఉన్నాను టెంపుల్ దగ్గర. తను వచ్చాక ఇంకా లోపలికి వెళ్దామని చెప్పి. తనైతే ఇంకా ఆవు పాలు అలాగే తమలపాకులు తీసుకొచ్చారనమాట. ఇంక ఇద్దరం కలిసి టెంపుల్ లోపలికి అయితే వచ్చాము. సో మనకి ఫస్ట్ ప్రదక్షిణాలు చేద్దామని చెప్పి చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, సో ఇది వచ్చేసి నాకు తెలిసి నైవేద్యం అలా ప్రిపేర్ చేసుకోవడానికి వంట రూమ్ అనమాట. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ హోమాలు అలా చేస్తే పుల్లలు కావాల్సి వస్తుంది కదా, సో వాటి కోసం అనమాట. సో ఇక్కడ వచ్చేసి 12 జ్యోతిర్లింగాల గురించి క్లియర్గా అండ్ వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి కూడా రాశారు. సో అదే చూస్తున్నాం అన్నమాట. పక్కనే మనకి అష్టదశ శక్తి పీఠాల గురించి కూడా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, అసలు మనకి ఎన్ని శక్తి పీఠాలు ఉన్నాయి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పి మెన్షన్ చేశారు మొత్తం. ఇలాంటివి చూసినప్పుడు భలే అనిపిస్తుంది, ఇంకా కొంచెం ఎక్కువ తెలుసుకోవాలి అని చెప్పి అనిపిస్తుంది అనమాట నాకైతే. ఇంకా మేమైతే అభిషేకం చేయించుకుందామని చెప్పి క్యూలో అయితే నుంచున్నాము. సో టికెట్ అయితే ఇస్తున్నారు అభిషేకానికి. సో 50 rupees అనమాట అభిషేకం టికెట్. సో ఇంకా క్యూలో నుంచుని అభిషేకం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఆ శివయ్య దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది మైండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము దీపారాధన చేద్దామని చెప్పి చూస్తున్నాం అన్నమాట, ప్లేస్ ఎక్కడ ఉందా అని చెప్పి. సో ఇక్కడైతే నేను ఫస్ట్ ముగ్గు వేసి ఇంకా దీపారాధన స్టార్ట్ చేశాను. ఇంకా నేనైతే ఇక్కడ ముగ్గు వేసుకున్నాను. ముగ్గు వేసుకున్న తర్వాత పసుపు కుంకుమ కొంచెం వేసుకుని దానిపైన తమలపాకులు పెట్టి ఇలాగ ప్రమిదికైతే పసుపు కుంకుమ గంధం అలాగే బొట్లు పెడుతున్నాను అనమాట. బొట్టు పెట్టి ఇంకా దీపారాధన అయితే వెలిగించాను. ఇక్కడితో అయితే ఇంకా దీపారాధన కూడా అయిపోయిందనమాట. ఇంకా కొంతసేపు టెంపుల్లో కూర్చుని ప్రసాదం తీసుకుని ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంకా యాజ్ యూజువల్గా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే ఫాస్టింగ్ ఉండట్లేదు. ఇంకా తన కోసం ఓట్స్ కలిపి ఇచ్చేసి నేనైతే ఇంకా ఫ్రూట్స్ కట్ చేసుకున్నాను అనమాట. సో వాటర్ మిలాన్ అలాగే ఈ కర్బూజా కూడా కట్ చేశాను.
ఇంకా ఇలా ఇద్దరికి ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుని ఇంకా ఫ్రూట్స్ అయితే తిన్నాను నేనైతే. ఫ్రూట్స్ తిన్న తర్వాత ఇంకా శివరాత్రి స్పెషల్ రెసిపీ స్వీట్ పొటాటో హల్వా. సో చాలా ఈజీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు, చాలా త్వరగా కూడా అయిపోతుంది. సో ఫస్ట్ అయితే మీకు రెసిపీ చూపిస్తాను చూడండి. సో నీట్గా మనం ఈ స్వీట్ పొటాటోస్ని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. వాష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలాగ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. కట్ చేసుకుని వీటిని ఫస్ట్ స్టీమ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే స్వీట్ పొటాటోస్ని స్టీమ్ చేసుకుందాము. సో స్టీమింగ్ కోసం నేనైతే ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలాగ హోల్స్ ఉన్న కడాయి తీసుకుని దాంట్లో స్వీట్ పొటాటోస్ పెట్టి లిడ్ క్లోజ్ చేశాను. ఇది వరకు నాకు తెలియక స్వీట్ పొటాటోస్ని వాటర్లో యాడ్ చేసి బాయిల్ చేసేదాన్ని. ఎక్కువగా బాయిల్ అయిపోతే మెత్తగా అయిపోయి అండ్ తినాలనిపించేది కాదు. బట్ ఈ మధ్యకాలంలో ఇలా ట్రై చేశాను, చాలా బాగా అనిపిస్తున్నాయి అండ్ చాలా బాగా మనకి కుక్ అవుతున్నాయి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. అండ్ స్వీట్ పొటాటోస్ బాగా కుక్ అయినాయి అని చెప్పి అలా తెలుస్తుంది అంటే ఫోర్క్ కానీ మీ దగ్గర టూత్ పిక్ కానీ ఉంటే వాటికి గుచ్చి చూడండి. ఒకవేళ టూత్ పిక్ కానీ ఫోర్క్ కానీ మీకు కనుక అంటితే అవి కుక్ అవ్వలేదు, ఒకవేళ అంటకపోతే మనకి బాగా కుక్ అయిపోయినట్టే. సో అదే అన్నమాట. స్వీట్ పొటాటోస్ అయితే బాగా కుక్ అయిపోయినాయి అనమాట. సో వీటిపైన ఉన్న లేయర్ అయితే తీసేసుకుని మనం ప్లేట్లోకి సపరేట్ చేసేసుకుందాము. ఇంకా నేనైతే మెజర్మెంట్ కోసం స్వీట్ పొటాటోస్ అయితే 1 కప్ తీసుకున్నాను. సో ఇవైతే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని సో ఈ స్వీట్ పొటాటోస్ని మనం ఫోక్తో మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో గీ యాడ్ చేసుకుని మనమైతే డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుందాము. ఈ డ్రై ఫ్రూట్స్ వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం గీ యాడ్ చేసుకుని ఆల్రెడీ మ్యాష్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటోస్ని అయితే యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత నేనైతే ఇక్కడ 1 కప్ స్వీట్ పొటాటోస్ తీసుకున్నాను కాబట్టి 1/2 కప్ జాగరీ పౌడర్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో స్వీట్ పొటాటో స్వీట్నెస్ బట్టి మీరు షుగర్ కానీ లేకపోతే జాగరీ పౌడర్ కానీ యాడ్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ జాగరీ పౌడర్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో జాగరీ పౌడర్ అంతా కరిగేదాకా కలుపుకోండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా జాగరీ పౌడర్ అంతా కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని కొంచెం ఇలాచీ కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో మనం సర్వ్ చేసేసుకోవటమే అనమాట. సో ఎంతో ఈజీ అండ్ టేస్టీగా మనకి స్వీట్ పొటాటో హల్వా అయితే రెడీ అయిపోతుంది అనమాట. చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈవినింగ్ 4 o'clock అయితే ఇంకా కోకోనట్ వాటర్ తీసుకున్నాను. అండ్ 6 అయిన తర్వాత మళ్ళీ ఒకసారి నమస్కారం చేసుకుని నేనైతే ఫాస్ట్ని బ్రేక్ చేశాను. సో ఇంకా రైస్ తిన్నాను అనమాట. సో అంతే అండి ఈ వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.